నాకు తెలుగు ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ టైటిల్ చూసినప్పుడు తెలుగు రాసి ఉంటారు కదా పక్కన, అది ఎలా రాసి ఉంటారు అనేది మనకు కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. ఎవరైతే న్యూ యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు, సో వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఈ వీడియో. సో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి తెలుగు రాయడం, సో ఆన్లైన్లో కానీ యాప్స్ కానీ. సో కొన్ని అయితే మనం చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, టైపింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో అదేం కాకుండా మనం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తే ఏదైనా ఇంగ్లీష్లో మనం చేస్తాం కదా, ఏం చేస్తున్నావట, వాట్ ఆర్ యూ డూయింగ్ కాకుండా ఏం చేస్తున్నావు అని. సో మనం ఎప్పుడైతే ఏం చేస్తున్నావు అని రాసినప్పుడు అది తెలుగులో టైప్ అవుతుంది ఫ్రెండ్స్. సో అది ఎలాగో అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. బట్ దానికోసం అయితే మనకు కంపల్సరీ ఇంటర్నెట్ అయితే ఉండాల్సింది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోస్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా అప్డేట్ వస్తూ ఉంటుంది నేనేం చేసినా. సో అందుకోసం నేను ఇక్కడ తెలుగు ఎలా రాయాలనేది కోసం ఈ వీడియో చేస్తున్నా. సో అందుకోసం ఇక్కడ మనము గూగుల్ ఇన్పుట్ టూల్ అని సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి కీప్యాడ్ అయినా ఇది ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనం ఇదేని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న సిస్టమ్ కీప్యాడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ అని ఉండే దగ్గర మనం తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇండియాలో ఉండేటి కానీ అదర్ కంట్రీస్, చైనీస్, జపనీస్, అలా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో మీకు ఏది కావాలంటే అది ట్రై చేసుకోవచ్చు. అరబిక్లోనా, సో అరబిక్లో చూద్దాం ఏమొస్తుందో. సో అది నా ఛానల్ నేమ్. సో అరబిక్లో, సో వీ కెన్ సీ. సో మనం ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ తెలుగు అని ఉంటుంది కదా, తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో మనం ఇక్కడ ఏది తెలుగులో టైప్ చేయొచ్చు అది తెలుగులోనే వస్తుంది. చూడండి, ఇంగ్లీష్లోనే తెలుగు ఏం చేస్తున్నావు, సో ఏమి చేస్తున్నావు, సో చేస్తున్నావు. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి, మనకి ఏది కావాలంటే అది, ఏది కరెక్ట్ అనుకుంటే మీరు అది. సో నేను సెకండ్ అది కరెక్ట్ అనుకుంటున్నా. ఎక్కడ ఉన్నా, సో ఫస్ట్ ఇది. సో ఈ విధంగా మనం తెలుగు ఒకసారి రాస్తానే దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ టైటిల్ ఇస్తారు కదా, అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్. మనం యూట్యూబ్లో వీడియోస్ అప్డేట్ చేసేటప్పుడు మనకి ఎలాగైనా ఇంటర్నెట్ ఉండాలి. సో అందుకని ఈ ఆప్షన్ అనేది చాలా బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.